హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా స్పెషల్ చేశారు. అవేంటో చూద్దాం. మునగాకు పప్పు, పులిహోర, మునగాకుతోని కారపొడి చేసింది, దొండకాయ ఫ్రై. దాంతోపాటు మా బాబు ఈరోజు సాబ్దనలో సేమియా స్వీట్ కూడా చేయమన్నాడు. అందుకే కావాల్సిన పదార్థాలు సేమియా ఆల్రెడీ నేను నెయ్యిలో మంచిగా వేయించి పెట్టేసుకున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్, 1 కప్పు సబ్దనాలు, కొంచెం కస్టర్డ్ పౌడర్, 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్, యాలకులు, జీడిపప్పు, పిస్తా, బాదం, ఈ 3. సో ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు మరిగించుకోవాలి. పాలైతే నేను అందరూ ఒక పెద్ద కప్పు పాలైతే తీసుకున్నాను. అందరూ మీకు తెలుస్తుంది కదా స్వీట్కి ఎంత పాలు పడుతుందో మీకు ఆల్రెడీ తెలుసు. నేనైతే ఇన్ని పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా చక్కగా మరగాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ వేస్తున్నా. ఈ షుగర్ అంతా మంచిగా కరిగిపోవాలి, మంచిగా బాయిల్ అవ్వాలి పాలు చిక్కగా. పాలు ఎంత మరిగితే స్వీట్ అంత టేస్ట్ వస్తుంది. పాలు ఒక 5 మినిట్స్ మరగనిద్దాం. సో నేను ఈ డ్రెస్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఇదిగోండి చున్నీ, మెయిన్ చున్నీ కోసం ఈ డ్రెస్ బుక్ చేసుకున్నా. ఫస్ట్ ఈ కలర్ ఎలా ఉంటుందో అనుకున్నాను, చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుంది. సో ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ డ్రెస్ పాలు చక్కగా మంచిగా మరిగేయడం, చక్కగా షుగర్ కూడా సరిపోయింది. ఇప్పుడు మనం ఇందులో యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, బాదం అన్నీ వేసేసుకున్నాం. మనకి ఎప్పుడైతే చక్కెర మంచిగా కరిగిందనుకో, ఇప్పుడు ఇట్లా మంచిగా కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఉంది. కస్టర్డ్ పౌడర్ కొన్ని వాటర్ పోసి ఇలా లిక్విడ్ లాగా చేసుకున్నాను. ఏదో ఇందులో ఇప్పుడు కలిపేద్దాము. బాగుంటుందండి ఇందులో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్వీట్లు కలర్ఫుల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొంచెం సేపు మరిగిద్దాము, ఒక 2 మినిట్స్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు ఇందులో సాబ్దనాలు వేసి, ఆల్రెడీ సాబ్దనాలు నేను నానబెట్టి పెట్టేసుకున్నాను, 1 అవర్ దాకా నానబెట్టి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో వేసేద్దాము. సాబ్దనాలు చాలా మంచిదండి హెల్త్కి. మా బాబు అయితే మా చిన్న బాబు చాలా బాగా ఇష్టంగా తింటాడు ఈ స్వీట్. కాకపోతే ఉట్టి సాబ్దనాల స్వీట్ అయితే తిన్నాడు, కంపల్సరీ మళ్ళీ అందులో సేమియా ఉండాలి. ఇప్పుడైతే మంచిగా చూడండి సాబ్దనాలు ఎంత బాగా ఉడికాయో చూద్దాం ఒకసారి. ఓకే అండి, ఉడికాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మంచిగా వేయించి పెట్టుకున్నాం కదా బాంబీను, అది వేసేద్దాము. వావ్ ఎంత బాగుంది కదా. ఇది సాబ్దన సేమియా స్వీట్ లాగా లేదు,
అది కస్టర్డ్ పౌడర్, అది కస్టర్డ్ స్వీట్ ఉంటుంది చూడండి, ఫ్రూట్ స్వీట్ అట్లా ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి వేయడం వల్ల స్వీట్ బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత బాగుంది. సో అయిపోయిందండి. వేడి వేడిగా సాబ్దానాల సేమియా కస్టర్డ్ పౌడర్తో చేసిన స్వీట్ అయితే అయిపోయింది. ఇది ఎలా చేశానో మీరు చూసారు కదా. సేమ్ నేను ఎలా చేశానో మీరు ఇలా సేమ్ అవే యూస్ చేసేసి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. లైక్స్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, కానీ మీ సపోర్ట్ మాత్రం నాకు ఉండాలి. ఓకేనా అండి. ఇప్పుడు ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుందండి. జ్యూసీ సేమియా సాబ్దానాల సేమియా స్వీట్ అయితే అయిపోయింది. నేను ఎలా చూపించానో మీరు కూడా ఇలా ఇంట్లో అలానే ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇది ఇప్పుడు మీకు తిని చూపిస్తుంది కానీ చాలా వేడి ఉంది, మూతి ఏడగలుగుతుంది అని చెప్పేసి తినట్లేదు. ఈ స్వీట్ నేను ఎలా చేసాను ఇంట్లో ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి అందరికీ.